సార్ ఆ విధంగా ఆర్టిఫిషియల్ సిలికాన్ జెల్ ని మనిషి మెదడులో ఇంజెక్ట్ చేసినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా? అందుకేగా హీఈస్ బీన్ రేటెడ్ as one of the top most scientists in the world. His inventions are much accurate. ఇన్ఫాక్ట్ తను మాతో ఉన్న చివరి రోజు వరకు తను ఇంజెక్ట్ చేసుకున్న ఆ జెల్ తన బ్రెయిన్ లోనే ఉంది. అండ్ హీ వాస్ పర్ఫెక్ట్లీ నార్మల్. ఇన్ఫాక్ట్ మెడికల్ హిస్టరీలో 30 ఏళ్లుగా బ్రెయిన్ లో బుల్లెట్ ఉన్నా బతికిన వాళ్ళు ఉన్నారు. ఈ రీసెర్చ్ తాలూకా నెక్స్ట్ లెవెల్ ఒక మనిషి బ్రెయిన్ లో ఉన్న విద్వత్తుని, ప్రతిభని, జ్ఞాపకాల్ని ఇంకొకరి బ్రెయిన్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా అన్న టెక్నాలజీని ప్రమోద్ ఫార్ములేట్ చేశాడు. కానీ ప్రమోద్ బ్యాడ్ లక్. ఆ టైంలో ఉన్న సిఆర్ఓ మారి నారాయణ కొత్త సిఆర్ఓగా అపాయింట్ అయ్యాడు. ఈ రీసెర్చ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి నారాయణని అప్రూవల్ అడిగినప్పుడు ఒకరి బ్రెయిన్ లో ఉన్న డేటాని ఇంకొకరి బ్రెయిన్ లోకి ఇంపోజ్ చేయగలిగితే దాదాపు మరణాన్ని జయించినట్టే. వాట్ క్రాప్ ఇస్ దిస్? క్రాప్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందు నీకు ఇందులో ఏం అర్థమైందో చెప్పు. నువ్వా మినిస్టర్ రికమెండేషన్ క్యాండిడేట్? జెంటిల్మెన్ రిలాక్స్, లెట్ దెం బోత్ డిస్కస్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. సైన్స్ మ్యాన్ కైండ్ హెల్ప్ఫుల్గా ఉండాలి కానీ ప్రమాదకరంగా ఉండకూడదు. నేను రిజైన్ చేస్తున్నాను. నేను మీలా రోజు జీతం కోసం ఇన్స్టిట్యూట్కి వచ్చే రకం కాదు. ప్రతి రీసెర్చ్ కి, ప్రతి అప్రూవల్ కి వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ప్రమోద్ ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ తాలూకు మినిస్టర్ని కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. ఈశ్వర, ప్రాజెక్ట్ జెడ్ మొదలెడతారా? అవును, ఏ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ని నేను రికమెండ్ చేస్తానని మీరు నా దగ్గరకు వచ్చారు? సార్, ఈ ప్రాజెక్ట్ జెడ్ ద్వారా మీరు 1000 ఏళ్లు బతికేలా చేయగలను. ఓ, మన అబ్దుల్ కలాం గారి బ్రెయిన్ శాంపుల్స్తో ఆయన్నే మనం మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. కానీ నారాయణ లాంటి ఇన్కాపబుల్ పర్సన్స్ని మీరు సిఆర్ఓగా ప్రమోట్ చేయడం వల్లే మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వడం లేదు. ఆపు. ఆల్రెడీ మీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాటిలైట్ లెవెల్ వరకు ఎదిగింది. ఇవాళ ఉన్న 3G 4G వల్ల నీకు నాకు ఉన్న ప్రైవసీ కూడా పోయింది. ఒకవైపేమో శాటిలైట్ ద్వారా తిన్నగా మన ఇంటి బాత్రూమ్ లో కూడా చొరబడుతున్నారు. నువ్వేమో ఏకంగా ఇంకొకటి బుర్రలోకే చొరబడదాం అనుకుంటున్నావు. ఎంత భయంకరమైన ఆశరా నీది. మనిషివేనా నువ్వు? ఇది చెప్పు. ఇంకొకటి ఐడెంటిటీని అరెస్ట్ చేసి వాళ్ళు బతకాలనుకుంటున్నావే, అది 1000 సంవత్సరాలు. చావంటే నీకు అంత భయం అట్రా? మీ రీసెర్చ్ ట్రయల్ వల్ల ఒకడు ఇండెఫినెట్ కోమాలో ఉన్నాడే, అది మీ రిపోర్ట్లో ఉందా? మీలాంటి వాళ్లను కరెక్ట్ గా సూపర్వైజ్ చేసి రిపోర్ట్ చేయడానికే మిస్టర్ నారాయణ్ని నేనే రికమెండ్ చేశాను సిఆర్ఓగా. అవును, సైంటిస్ట్ అంటే ఏంటి? సైన్స్ ని మిస్యూజ్ చేయడమా? సైకో అట్రా నువ్వు? ఆ కాలంలోని సిద్ధులు గుర్తున్నారట్రా నీకు? ఒకరు ఇంకొకరి శరీరంలోకి దూరిపోయేవారట, కానీ ఆ పరకాయ ప్రవేశ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా పోయారట. ఎందుకో తెలుసా? నీలాంటి వాళ్ళు దాన్ని తప్పుగా ఉపయోగించకూడదని. పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీస్ ఈ ప్రాజెక్ట్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీకు తెలుసా సార్? ఏంటి మహా మేధావిననే పొగరుతో మాట్లాడుతున్నావా? ఏదైనా మార్చడం ఆ దేవుడి వల్లే అవుతుంది, కానీ నువ్వే దేవుళ్లా మారాలనుకోకూడదు. ఏంటి అర్థం కాలేదా? రాను రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా ఎవరికి అర్థం కావట్లేదు. నిన్ను వదిలితే నా బుర్రలోకి నువ్వే దూరి ఈ ప్రాజెక్ట్ ని నువ్వే ఓకే చేసుకుంటావు. అందుకని ఇప్పుడే మిస్టర్ నారాయణకి కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ ని బ్యాన్ చేయమంటాను. ఇది అర్థమైందా? అవుట్. ఆ తర్వాత మాతో కాంటాక్ట్లో లేడు. ఒకరోజు చనిపోయాడన్న వార్త మాత్రం వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అతను జయించుండాలి మృత్యువుని. అది సాధ్యమేనా సార్? అది అతన్నే అడగాలి.